ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. సెప్టెంబర్ 13వ తేదీ నుండి సెప్టెంబర్ 19వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. ఇక నక్షత్రయోగం శీర్షికలో హస్త చిత్త నక్షత్ర జాతకులు తమ తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యారంగాల్లో విశేషమైన ప్రతిభని సాధించడం కోసం ఏ దైవాన్ని ఎలా ఆరాధించాలో ఆ విశేషాలని, దాంతోపాటు అదృష్టభాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో మార్చి నెలలో పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుద్ధపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 24వ తేదీ పరివర్తన ఏకాదశి, 25 వామన జయంతి, 26 శని త్రయోదశి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు షష్ఠ, ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారు ఈ వారం పెద్ద పెద్ద సదస్సుల్లో పాల్గొనే అవకాశానికి నోచుకుంటారు. తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి అవకాశం లభిస్తుంది. రుణాలు దాదాపు తగ్గిపోయేటటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అశ్విని నక్షత్ర జాతకులకి రుణాలు పూర్తిగా తొలగిపోవడమే కాకుండా సంతానం చక్కనైనటువంటి పద్ధతిలో చదువుతూ ఉన్న కారణంగా ఏ విధమైన మానసికమైన దిగులు లేకుండా ఉంటుంది. భరణి నక్షత్ర జాతకులకి తీర్థయాత్రలకి వెళ్ళాలనేటటువంటి ఆలోచనతో పాటు తీర్థయాత్రలకి వెళ్ళేటటువంటి అవకాశం కూడా అనుకోకుండా లభిస్తుంది. సంతోషకరంగా అనిపిస్తుంది. కృత్తికా నక్షత్ర జాతకులకి భూమి కానీ గృహం కానీ దానికి సంబంధించిన ఊహలు వచ్చి అట్లాంటి అవకాశం అంటే భూమిని కానీ గృహాన్ని కానీ సొంతం చేసుకోగలిగిన అవకాశం దగ్గరలోనే కనిపిస్తోంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపాలి. ఈ వారంలో వచ్చే శని త్రయోదశి సందర్భంగా శనికి 19 ప్రదక్షిణాలను చేస్తూ శని స్తోత్రాన్ని లేదా శని శ్లోకాన్ని చదువుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వీలైతే సమీప ప్రదేశంలో ఉండే తీర్థయాత్రకి వెళ్ళడం ఆనందకరం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. కృత్తికా నక్షత్ర జాతకులు విశేషమైనటువంటి శాస్త్రజ్ఞులుగానే అయినట్లయితే వారికి మంచి గుర్తింపు పెద్ద పెద్ద సదస్సుల్లో పాల్గొన్నటువంటి సందర్భంగా లభిస్తుంది. పురస్కారం కూడా లభించే అవకాశం ఉండొచ్చు. రోహిణీ నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఆస్తి వ్యవహారాలని మరింతగా చేసుకోగలుగుతారు, పటిష్టంగా ఏర్పాటు చేసుకోగలుగుతారు, గృహాన్ని కొనుక్కోగలిగిన అవకాశం బాగా కనిపిస్తోంది. మృగశిర నక్షత్ర జాతకుని పిత్రార్జితమైనటువంటి ఆస్తి లభించడం కానీ లేదా సంతానం వారికి బాగా అనుకూలించేటటువంటి అవకాశం కానీ బాగా కనిపిస్తోంది. ఈ రెండూ కూడా కలగచ్చు. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. ఈ వారంలో వస్తున్నటువంటి శని త్రయోదశి సందర్భంగా తిలదానాన్ని చేయడం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అప్పు చేసి దేన్ని కొనడం ఏమాత్రం సరికాదు, కాబట్టి రుణాన్ని చెయ్యొద్దు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించిస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా తాత్కాలికంగా శారీరక అనారోగ్యం, తాత్కాలికంగా మానసిక అశాంతి కలిగే అవకాశం కనిపిస్తోంది. అందుకోసం ఆచితూచి అడుగు వేయాలి మిథున రాశి వారు. మృగశిర నక్షత్ర జాతకులకి తాత్కాలికంగా శరీరంలో అనారోగ్యం కలిగే అవకాశం ఉంది కాబట్టి తప్పక ఆహార నియమాలని పాటించి తీరాలి. ఆర్ద్ర నక్షత్ర జాతకులు వాహనాల విషయంలో సరైనటువంటి పద్ధతిలో ప్రయాణించడం, 1-2 మార్లు భద్రత విషయాన్ని పాటించడం, జాగ్రత్తగా చేసుకుంటూ ఉండడం అవసరం. పునర్వసు నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఏ విధమైనటువంటి పొరపత్యాలు లేకుండా చూసుకోగలగాలి. లేని పక్షంలో అపనింద కలిగే అవకాశం
పెద్ద ఎత్తున కనిపిస్తోంది. ఒక క్షణం జాగ్రత్త పడుతూ ఉద్యోగాన్ని నిర్వహించుకోగలగాలి, వ్యాపారాన్ని కూడా. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. ఈ వారం శని త్రయోదశి కారణంగా తైలదానం అంటే నువ్వుల నూనె మాత్రమే తైలదానాన్ని చేయడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తగు మాత్రపు జాగ్రత్తని, అలాగే ఆర్థిక విషయమైనటువంటి జాగ్రత్తని అంటే పొదుపుని పాటించాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు కేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. పునర్వసు నక్షత్ర జాతకులు దూరపు ప్రయాణాలకు వెళ్ళేటటువంటి సందర్భంలో 1-2 మార్లు ఆలోచించుకుని మాత్రమే ప్రయాణాలని చేయాలి తప్ప లేని పక్షంలో దూరపు ప్రయాణాలు నడుమనే ఆగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. పుష్యమి నక్షత్ర జాతకులు ఏ విధమైనటువంటి ఆరోగ్య శ్రద్ధని పాటించినటువంటి కారణంగా ఔషధ సేవ చేయవలసినటువంటి విధంగా వ్యాధి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తగిన వైద్య పరీక్షల్ని చేయించుకోవడం, దాంతోపాటు ఔషధ సేవని మితంగా చేయడం ఎంతైనా అవసరం. ఆశ్లేష నక్షత్ర జాతకులు ఆరోగ్య పరీక్షల్ని చేయించుకోవడంతో పాటు ఆహార నియమాల్ని పాటించి తీరాలి. లేని పక్షంలో పూర్వం ఉన్నటువంటి వ్యాధి కొద్దిగా మళ్ళీ కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేయడం ఉత్తమం. ఈ వారం శని త్రయోదశి కారణంగా శనికి ప్రీతికరమైనటువంటి నీలి రంగు పుష్పాలతో పూజ, అష్టోత్తర శతనామాలని చదువుతూ చేయడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం సరైనటువంటి ప్రణాళికని వేసుకోగలగాలి, ఖచ్చితంగా దాన్ని అమలు చేయగలగాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. మఖా నక్షత్ర జాతకులు ఇప్పటి వరకు రుణాలని చేసి ఇబ్బంది పడి ఉన్నవాళ్ళు తిరిగి మళ్ళీ రుణాన్ని చేయవలసిన పరిస్థితి రావచ్చు. బాగా ఆలోచించి తీర్చగలం అని అన్నప్పుడు మాత్రమే రుణాన్ని చేయడం ఎంతైనా అవసరం. 1-2 మార్లు ఆలోచించుకుని చేయాలి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు కొన్ని విధాలైనటువంటి వివాదాల్లో ఇంతకుముందు అనవసరమైన మానసిక క్షోభని పడ్డవాళ్ళు తిరిగి మళ్ళీ ఘర్షణ వాతావరణానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఆలోచించుకుని మాత్రమే ఘర్షణ పరిస్థితికి వెళ్ళడం మంచిది, లేని పక్షంలో ఇబ్బంది కలుగుతుంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఉద్యోగంలో వచ్చినటువంటి సంక్షోభమంతా తొలగిపోయింది అని అనుకున్నటువంటి సందర్భంలో మళ్ళీ తిరిగి ఒక చిన్న సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా దానికి సరైనటువంటి సమస్య పరిష్కారం జరిగే దిశగా ప్రయత్నించడం ఎంతైనా అవసరం. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. ఈ వారం శని త్రయోదశి కాబట్టి శనికి ప్రీతికరమైనటువంటి నీలిరంగు లేదా నల్ల రంగు వస్త్రాలని దైవానికి సమర్పించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం 1-2 మార్లు ఆలోచించుకుని ఏ పనినైనా చేయాలి తప్ప అనాలోచితంగా అకస్మాత్తుగా ఏ పనిని చేపట్టకూడదు. ఇక ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి ఉద్యోగం చేసుకునేటటువంటి వారు అయినట్లయితే తాము చేస్తున్నటువంటి ఆ పని సక్రమమైనదేనా కాదా అనేటటువంటి ఆలోచన కలుగుతూ అస్పష్టంగా ఉంటూ మళ్ళీ చేసేటటువంటి పనిలో స్పష్టత చివరికి తెలిసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి డోలాయమాన స్థితిలో అంటే ఊగిసలాటలో ఈ వారాన్ని గడుపుతారు. హస్త నక్షత్ర జాతకులకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి పొరపక్షం ఒకటి ఏర్పడి అవునా కాదా అనేటటువంటి డోలాయమాన స్థితిలో ఉండి చివరికి కాదు అని తేల్చుకోగలిగి ఆనందాన్ని పొందగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పూర్వం ఎప్పుడో చూపించినటువంటి అశ్రద్ధ కారణంగా ప్రభుత్వానికి సంబంధించిన చిన్నదైనటువంటి ఇబ్బందికి గురవుతారు. తరువాత ఆ ఇబ్బంది తొందరలోనే తొలగుతుందనే ధైర్యానికి రాగలుగుతారు. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం మంచిది. ఈ వారం శని త్రయోదశి కాబట్టి శని స్తోత్రాన్ని, శనికి ప్రీతికరమైనటువంటి సంఖ్య 19 కాబట్టి శని స్తోత్రాన్ని 19 మార్లు చదవాలి రోజు ఈ వారం రోజుల పాటు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ కుటుంబాన్ని, తమ ఉద్యోగాన్ని, తమ వ్యాపారాన్ని
ఎంత సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నాం అని ఒకమారు పునఃపరిశీలన చేసుకోగలగాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారు ఈ వారం చిత్తా నక్షత్ర జాతకులు ఆధ్యాత్మిక దృష్టి వైపుకి మళ్ళుతారు. అలా మళ్ళినప్పుడు మాత్రమే మానసికమైనటువంటి సంఘర్షణ లేకుండా ఉండగలుగుతారు. స్వాతి నక్షత్ర జాతకులు శుభకార్యం అలా వాయిదా పడుతోందనేటటువంటి ఆ దృష్టితో మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతారు. యోగ ధ్యానాన్ని చేసుకుంటూ గడపగలగాలి. విశాఖ నక్షత్ర జాతకులు వాయిదా పడుతూ ఉన్నటువంటి ప్రతి విషయం గురించి మానసికమైనటువంటి ఆందోళన పడుతూ ఉన్నటువంటి కారణంగా ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తు నష్టాన్ని చవిచూసే ప్రమాదం ఉంది. కాబట్టి ఒకటికి మార్లు వస్తు విషయాల్లో జాగ్రత్తగా ఉండగలగాలి. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. ఈ వారం శని త్రయోదశి వస్తోంది కాబట్టి శని ఆలయానికి వెళ్ళే ప్రయత్నాన్ని చేయండి. వారం రోజుల పాటు శని దర్శనాన్ని చేయండి, స్తోత్రాన్ని చదవండి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మితిమీరిన ఆధ్యాత్మిక భావం సరికాదనే యథార్థాన్ని కూడా గ్రహించండి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. విశాఖ నక్షత్ర జాతకులు గత అనుభవాలని దృష్టిలో పెట్టుకుని నోటి దురుసుతనానికి పోకుండా ఉండాలి. మానసికంగా క్షీణించనే కూడదనే నిర్ణయానికి రాగలగాలి. అనురాధ నక్షత్ర జాతకులు శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధని వహించాలి. విశేషించి ఆరోగ్య నియమాలని పాటించి తీరాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ప్రతి క్షణానికి మానసికమైనటువంటి ఒత్తిడికి గురి అవుతూ ఉండడం ఏమాత్రమూ సరికాదనే యథార్థాన్ని గ్రహించాలి. పరమ ధైర్యంగా ఉండి దేన్నైనా ఎదుర్కోగలిగినటువంటి తగిన ఆధారాలున్నాయనే ఆనందంతో ఉండగలగాలి. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. ఈ వారంలో 24వ తేదీన పరివర్తన ఏకాదశి వస్తుంది కాబట్టి శ్రీ విష్ణు సహస్రనామాన్ని సకుటుంబంగా పఠించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తేలికపాటి వైద్య పరీక్షల్ని చేయించుకోగలగాలి. ఇక ఈ వారం ధను రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్రం వారు అవసరం ఏమాత్రమూ లేకున్నప్పటికీ కూడా పట్టుదల పట్టి ఏవైనా సరే ఆ వస్తువుని కొనవలసిందే, దాన్ని కొనవలసిందే అని వస్తు వాహనాల విషయంలో గట్టి పట్టుదలతో కొంటారు. తర్వాత పశ్చాత్తాపడతారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు నోటి దురుసుతనాన్ని ప్రదర్శించకూడదు అని అనుకుంటూనే ఖచ్చితంగా పరుషంగా మాట్లాడతారు. మాట్లాడి అవతలి వ్యక్తి గాయపడ్డ తరువాత పశ్చాత్తాపడుతూ కనిపిస్తారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఏ విధంగానూ మౌనంగానే ఉండాలి అని అనుకున్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితిలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించుకుంటారు. తరువాత ఎందుకు ఇలా జరిగిందనేటటువంటి విషయంగా పునరాలోచించుకోగలుగుతారు, ఆలోచించుకుంటారు. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. 24వ తేదీ పరివర్తన ఏకాదశి అవుతుంది కాబట్టి ఏకాదశి సందర్భంగా ఉదయం అంతా ఉపవసించి విష్ణు సహస్రనామాన్ని చదివి నక్షత్ర దర్శనం అంటే సాయంత్రం 6 గంటల అయిన తర్వాత భోజనాన్ని చేయడం శ్రీ విష్ణు ప్రీతికరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పట్టుదలని తగ్గించుకోవాలి. ఏది ధర్మమో ఏది అధర్మమో ఆలోచించుకోగలగాలి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు న్యాయస్థానంలో విజయాన్ని సాధించినటువంటి ఆనందంతో గడుపుతారు. ఈ వారాన్ని న్యాయస్థాన విజయం తమకి జీవితంలో కలిగినటువంటి సుఖ సంతోషాలకి పరాకాష్ఠ అని భావిస్తారు. శ్రవణ నక్షత్ర జాతకులు వ్యాపార రంగంలో వస్తున్నటువంటి ఆర్జన పట్ల సంతృప్తికరమైనటువంటి లాభం కలిగినటువంటి వేళ సంతోషకరంగా గడపగలుగుతారు ఈ వారాన్ని. ధనిష్ఠ నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఉద్యోగం మరింత అభివృద్ధి పథ ప్రయాణం చేస్తోంది కాబట్టి పదోన్నతి కలుగుతుందనేటటువంటి ఆ ధైర్యంతో ఆనందంగా గడుపుతారు ఈ వారాన్ని.
లలిత అష్టోత్తర శత నామ పఠనాన్ని చేయడం ఉత్తమం. ఈ వారంలో వచ్చే పరివర్తన ఏకాదశి సందర్భంగా విష్ణు అష్టోత్తర శతనామ పూజని చేసుకోగలగాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కొద్దిగా ఓపిక పట్టాలి. తొందరగా మనసులోని అభిప్రాయాన్ని 10 మందికి ప్రదర్శించడం సరికాదు. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ధనిష్ట నక్షత్ర జాతకులకి జీర్ణకోశ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి జీర్ణకోశాన్ని పరిరక్షించుకునే విధంగా ఉండే ఆహారాన్ని స్వీకరించడం శ్రేయస్కరం. శతభిష నక్షత్ర జాతకులు ఎముకలకి సంబంధించిన లేదా ఇతరమైన కీళ్లకు సంబంధించినటువంటి ఆ వ్యాధులకి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మెట్లు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ స్నానపు గదులలో కానీ తగుమాత్రపు జాగ్రత్తల్ని పాటించడం ఎంతైనా అవసరం. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ప్రయాణాల సందర్భంలో వేగవేగంగా వెళ్ళిపోవడం కాకుండా నిదానించి అడుగులు వేయడం, అలాగే బరువుల్ని మోయకుండా ఉండడం, శరీర ఆరోగ్యం పట్ల తగుమాత్రపు శ్రద్ధని వహించడం ఎంతైనా అవసరం. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం శ్రేయస్కరం. ఈ వారంలో 25వ తేదీ వామన జయంతి వస్తున్నటువంటి కారణంగా శ్రీ మహావిష్ణువుని పెరుగుతో అభిషేకించడం అత్యవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ధన్వంతరి స్తోత్రాన్ని పఠించడం కానీ యోగ ధ్యానాన్ని చేయడం కానీ అవసరం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం చాలా ఉత్సాహకరంగా గడిచేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది, శరీరం అదుపులో ఉంటుంది, ఏ విధమైనటువంటి రుణబాధలు లోకంలో ఉండవు, అంచేత ఆనందకరంగా గడపగలుగుతారు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి సమస్యలు ఉన్నప్పటికీ కూడా తగుమాత్రపు సరి అయినటువంటి పరిష్కార మార్గాలు లభించినటువంటి కారణంగా ఏ విధమైన దిగులు లేకుండా ప్రశాంతంగా గడపగలుగుతారు. రేవతి నక్షత్ర జాతకులు ఆర్థిక పరంగా మంచి విశేషమైనటువంటి లాభాలని సాధించగలుగుతారు. కాబట్టి చాలా సుఖంగా గడుపుతారు. అయితే వస్తు వాహనాలని కొనుగోళ్లు చేయడం మాత్రం ఈ వారం అంత సరైనటువంటి విషయం కాకపోవచ్చు. గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం మంచిది. ఈ వారంలో 25వ తేదీ వామన జయంతి సందర్భంగా వామనుని యొక్క చరిత్రని చదవడం లేదా తెలుసుకోవడం లేదా కుటుంబ సభ్యులకి చెప్పడం, అలాగే వామన స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మధ్యవర్తులతో విషయాలని చర్చించుకోకుండా తమకి సంబంధించిన వ్యక్తులతోనే నేరుగా సంభాషించుకోవడం అత్యవసరం. ఇప్పటికీ కనకధారా స్తోత్రం గురించి పెద్దలు ఒక మాట చెప్తారు. ఏదైనా వస్తువులు పోయినప్పుడు కూడా నియమంగా కనకధార చేసిన వాళ్ళకి మళ్ళీ వస్తువులు దొరికాయని కనకధారా స్తోత్రం మీద వ్యాఖ్యానాలు చేసినటువంటి పెద్దలు కూడా తమ జీవితంలో యథార్థంగా ఇది జరిగింది అని అంగీకరించి కనకధారా స్తోత్ర వైభవాన్ని అంగీకరిస్తూ రాసుకున్నారు. అంత గొప్పది కనకధార. అప్పటికీ ఇప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి అత్యంత ఆదరణీయమైనటువంటి మార్గంగా చెప్పబడేది ఏది అంటే శంకరాచార్య కృతమైనటువంటి కనకధారాస్తవం. అంత గొప్పది కనకధారాస్తవం. అందుకే సకృన్నత్వా నత్వా, ఆ పాత్రత, ఆ భక్తి కలిగినటువంటి వ్యక్తి ఒక్కసారి స్తోత్రం చేస్తే చాలు, అమ్మా అని ఎలుగెత్తి పిలిస్తే చాలు, ఆ తల్లి ఉత్తర క్షణంలో అనుగ్రహిస్తుంది, అనుగ్రహించి కాపాడి తీరుతుంది. అందుకే ఆ తల్లి యందు ఆ భక్తి కలిగినటువంటి వాడు అమ్మని ఏదైనా అవసరం వచ్చి అడగవలసి వస్తే ఆవిడ తడువుకోదు. ఆ తల్లి యందు భక్తి కలిగి ఉంటే ఆమె తన బిడ్డల్ని ఆదుకుంటుంది. అంతేకాని అసలు పాత్రత పొందకుండా కేవలం భేషజంతో ప్రవర్తిస్తే ఇవ్వాలో ఇవ్వకూడదో తెలియని అమాయకురాలామె కాదు. అందుకే అర్థార్థి, మంచి పనులు చెయ్యాలన్న తాపత్రయంతో నాకు డబ్బు కావాలన్న వాడికి కూడా డబ్బిస్తుంది.
ఎందుకని అంటే వాడు దాచుకోవడానికి డబ్బు అడగట్లేదు, ఆ డబ్బు వస్తే ఏదో మంచి పని చెయ్యాలని ఆర్తి ఉంది. అటువంటి వాడికి కావలసిన డబ్బుని కూడా ఆవిడ సమకూరుస్తుంది. అటువంటి తల్లి ఎంతమందిని ఎన్ని సందర్భాల్లో ఆవిడ అనుగ్రహించలేదు. లక్ష్మీ కటాక్షానికి పేరొందినటువంటి భూమి భరత భూమి. ఆ తల్లి ఎప్పుడు ఎక్కడ ఎవరిని చిన్నబుచ్చదు. అందుకే ఇప్పటికీ ఈ దేశంలో ఇన్ని కోట్ల మంది అన్నం తినగలుగుతున్నారు అంటే కేవలము ఆ తల్లి యొక్క అనుగ్రహ వీక్షణముల చేత మాత్రమే అన్నం తినగలుగుతున్నాం. అది ఆ తల్లి యొక్క వైభవం. అందుకే మనం నిరంతర ప్రయత్నం దేని కొరకు చెయ్యాలి అంటే పరమ ప్రేమతో ఆ తల్లి మన వంక చూసుకునేటట్టుగా, మనని చూసేటట్టుగా మనం బ్రతకగలిగితే అదే పాత్రత. దాని చేతనే సమస్తము వనగొడుతాయి. ఆ తల్లి బిడ్డల పట్ల ఎంత ప్రేమైకమూర్తి అయినటువంటి తల్లో ఆమె భర్త పట్ల అంతటి మహాపతివ్రత. మీరు చూడండి, ఇవి రెండు ఏకకాలమనందు రాణిస్తాయి. అందుకే ఈ రెండు విడివిడి గుణాలు కావు, ఈ రెండు ఒకసారి శోభిస్తాయి. ఎప్పుడైనా సరే ఆమె జగన్మాత, లోకములకంతటికీ తల్లి. ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు. ఆయన ఆమె వంక చూసినప్పుడు అనురాగంతో చూస్తాడు, ఆమె ఆయన వంక చూసినప్పుడు అనురాగంతో చూస్తుంది. కానీ ఆమె వంక మనం చూసినప్పుడు అమ్మా నీ బిడ్డనమ్మా అని పరమభక్తితో చూస్తాం. ఆమె మన వంక చూసినప్పుడు పరమప్రీతితో బిడ్డన్ని చూసినట్టు చూస్తుంది. అది శుద్ధి. ఆమె వద్దకి వెళ్ళి నిలబడినప్పుడు ఏ బుద్ధితో నిలబడగలగాలి అంటే అమ్మా నేను నీ బిడ్డన్నమ్మా అని నిలబడగలగాలి. ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు అమ్మా అని ఆ చెయ్యి పట్టుకొని అమ్మని పిలిచి అమ్మ మాట్లాడుతుంటే అమ్మ అన్నం పెడితే నాన్న అలిసిపోతున్నావురా, రాత్రి ఎప్పుడో వస్తున్నావురా, ఏం ఉద్యోగమో ఏమిటో, పూర్వమేనయం పెద్దవాడి అవుతున్నావు, పెద్ద పెద్ద బాధ్యతలు అంటావు, ఎప్పుడో రాత్రి 11ంటికి వస్తావు, వచ్చి కూడా ఏదో ఆలోచిస్తావు, ఎప్పుడూ ఫోన్ మాట్లాడతావు. బిడ్డల మీద అంత ప్రేమ. ఆ అమ్మ వాత్సల్యంతో మాట్లాడుతుంటే, అమ్మ తల నిమురుతుంటే, చేస్తున్న ఉద్యోగం ఏమిటో కూడా అమ్మకి తెలియకపోయినా బెంగ పెట్టుకుంటుంటే, అమ్మని చూసి కొడుకు తన ఉద్యోగాన్ని గుర్తు తెచ్చుకుంటాడా? అమ్మని చూసి పకపక నవ్వి అమ్మా నీ చెయ్యి ఒక్కసారి నా తల మీద పెట్టు, అన్నీ హేళగా నిర్వర్తించేస్తానమ్మా అని ఆ అమ్మ చెయ్యి పట్టుకుని మురిసిపోతాడా? అమ్మ స్పర్శ బిడ్డడికి ఓదార్పు. అందుకే శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపర అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. నేను మగవాణ్ణి అని వెళ్ళి నిలబడిన వాడి పట్ల ఆమె రౌద్ర స్వరూపంతో చూస్తుంది. కానీ అమ్మ నేను నీ బిడ్డన్నమ్మా అని వెళ్ళి ఎవరు చూస్తారో వాళ్ళ పట్ల పరమ ప్రేమతో చూస్తుంది. అందుకే అమ్మవారికి 2 నామములు అన్వయమవుతాయి. మీరు చూడండి, శంకర భగవత్పాదుల దృష్టికోణం ఉన్నవాడికి, ఆయన పాదములు నమ్ముకున్నవాడికి భేదం చెప్పడం చాలా కష్టం. ఉన్నది ఒకటే తత్వం అయినప్పుడు ఆమెని మీరు లలిత అనండి, ఆమెని మీరు దుర్గనండి, ఆమెని మీరు పార్వతి అనండి, సరస్వతి అనండి, లక్ష్మి అనండి, తత్వము మాత్రం ఒక్కటే. తత్వము ఒక్కటే అనేటటువంటిది నిర్వివాదాంశం, అందులో ఇంకేమీ సందేహం లేదు. ఎందుకో తెలుసా? అగ్ని పరీక్ష ఎక్కడ అంటే శంకర భగవత్పాదులు కనకధారాస్తవం చేస్తూ లక్ష్మీదేవిని కేవలం శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలనలేదు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. గీర్దేవతేతి చతుర్ముఖ బ్రహ్మగారి ఇల్లాలైనటువంటి సరస్వతీ స్వరూపంగా లోకాన్ని అనుగ్రహించి చదువునిచ్చిన నువ్వే. గరుడధ్వజ సుందరీతి గరుడ వాహనాన్ని అధిరోహించి వెళ్ళేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలైనటువంటి లక్ష్మీ స్వరూపంగా లోకాలకి సంపదలిచ్చిన నువ్వే. గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి జటాజూటంలో అర్ధచంద్రరేఖ ధరించినటువంటి పరమశివుని యొక్క ఇల్లాలైనటువంటి పార్వతీ స్వరూపంతో శక్తిని కల్పించిన నువ్వే. అప్పుడు సృష్టిశక్తి, స్థితిశక్తి, ప్రళయశక్తి 3 అయిపోయాయి. మరి మళ్ళీ శాకంభరీతి ఎందుకు? ప్రత్యేకం శాకంభరి ఎందుకు చెప్పాలి శంకరాచార్యులు వారు? ఇప్పుడు అమ్మ ఏదో సృష్టించడమో నిలబెట్టడమో లయం చేయడమో కాదు, ముందు చాలా అకస్మాత్తుగా కించిత్ ఆలస్యం లేకుండా ఆవిడకి అన్నం పెట్టాలమ్మా. అన్నం కూడా లేదు, నువ్వు అలా పెట్టగలిగిన దానివి. ఎందుకని?
ఒకప్పుడు లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. దుర్గమాసురుడు అనేటటువంటి రాక్షసుడు చేసినటువంటి ప్రయత్నం వల్ల బ్రాహ్మణులు వేదాలు మర్చిపోయి యజ్ఞయాగాది క్రతువులు లేకపోతే, దేవతలు వర్షం కురిపించకపోతే, అన్నం కాయలు కూరలు ఏమీ దొరకకపోతే జంతువులు కూడా పడిపోయాయి. ఎక్కడ చూసినా కడేబరాలి. వేదాలు మర్చిపోయారు బ్రాహ్మణులందరూ. వాళ్ళు మరిచిపోవాలని అడిగాడు వరం దుర్గమాసుడు. అప్పుడు అమ్మవారిని కీర్తిస్తే అమ్మవారు కనపడింది. కీర్తించడానికి మాత్రమే ఏం గుర్తుంది? అమ్మా నువ్వు రక్షించాలన్నారంతే. రక్షించాలంటే నేను ఇంకా ఎప్పుడో వర్షం కురిపిస్తాను, ఎప్పుడో పంట పండుతుందంటే వీళ్ళు బతికేదెలా? వెంటనే ఆవిడ శాకంబరిగా వచ్చింది. ఒంటి నిండా కాయలు పళ్ళు పట్టుకుని శతాక్షి అయి ఒంటి నిండా కన్నులతో ఆ కన్నులలోంచి వర్షాలు కురిపిస్తూ వచ్చింది. లోకాలన్నీ కాయలు పళ్ళు తిని బతికాయి, జంతువులన్నీ బతికాయి, నీళ్లు దొరికాయి. అమ్మ ఒకప్పుడు వేదములు మరిచిపోయిన బ్రాహ్మణుల్ని అనుగ్రహించడానికి, లోకాలను అనుగ్రహించడానికి శాకంబరి వై వచ్చావు. ఆర్తితో పిలిస్తే ఇవాళ ఈవిడికి అన్నం పెట్టవా? అందుకని మళ్ళీ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి చచితేకర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలుష సంస్థితాయి తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. నాకు అన్వయం కాదు శంకర అందే అమ్మవారు. కనకధార కురిపించలా? స్వర్ణతమన లేదు ఇప్పటికీ. లోకంలో తిరుగులేని ప్రమాణంగా కనకధారాస్తవని నిలబడలా? అందుకే నా తల్లి బట్ట మార్చి ఇస్తుందంతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆదిలక్ష్మి అయినటువంటి రుక్మిణితో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడు కలిసి కూర్చునుంటే లోకములలో ఉండేటటువంటి భీతి అంతా పోయి ఆ లక్ష్మీనారాయణులు పరిపాలనలో కూర్చునుంటే అందరూ సుఖ సంతోషములను పొందారు. ఇక నక్షత్రయోగం శీర్షికలో హస్త చిత్త నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు తమ వృత్తి ఉద్యోగ వ్యాపార విద్యా రంగాల్లో విశేషమైనటువంటి ప్రతిభని సాధించడం కోసం ఏం చేయాలో క్రమంగా గమనిద్దాం. హస్త నక్షత్ర జాతకులు చంద్రుని యొక్క ఆధిపత్యంలో ఉండేటటువంటి వారి కాబట్టి చంద్రునికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 10 మార్లు పఠించుకోవడం అత్యవసరం. ఏ శ్లోకాన్ని పఠించినప్పటికీ కూడా ఏ గ్రహానికి సంబంధించిందైనా దానికి ముందు 6 మార్లు సూర్యశ్లోకాన్ని, ఆ పిమ్మట 6 మార్లు సూర్యశ్లోకాన్ని చదువుకోవాలనే విషయం మనం అనుకుంటున్నటువంటిదే. చంద్రునికి సంబంధించిన ధ్యాన శ్లోకం దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఇక చిత్తా నక్షత్రం కుజ గ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి కుజుని సంఖ్య 7 కాబట్టి 7 మార్లు కుజ శ్లోకాన్ని చదువుకోవడం, దానికి ముందు సూర్యస్తోత్రం అంటే సూర్య శ్లోకం 6 మార్లు, ఆ పిమ్మట మళ్ళీ సూర్యునికి సంబంధించిన శ్లోకాన్ని 6 మార్లు చదువుకోవాలి. కుజునికి సంబంధించినటువంటి శ్లోకం ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తాతం మంగళం ప్రణమామ్యహం. ఈ విధంగా చదువుకున్నట్లయితే చంద్రుని యొక్క కుజుని యొక్క సంపూర్ణ అనుగ్రహం హస్త చిత్త నక్షత్ర జాతకులకు కలుగుతుంది కాబట్టి శుభ ఫలితాలని తప్పక పొందగలుగుతారు. ఇక అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో మార్చి నెలలో పుట్టినటువంటి వాళ్ళు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాన్ని ఇప్పుడు తెలుసుకుంటారు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం అనే అంశానికి స్వాగతం. పుట్టినటువంటి నెలను బట్టి వారి యొక్క విశేషాంశాలు ఏ విధంగా ఉంటాయి అన్నది కూడా ఒక శాస్త్రం. మార్చి నెలలో పుట్టినటువంటి వారి యొక్క వ్యక్తిత్వ లక్షణాలు, వారి యొక్క జీవన శైలిలో సంభవించేటువంటి గుణగణాల గురించి మనం తెలుసుకుందాం. మార్చి నెలలో పుట్టినటువంటి వాళ్ళు సహజసిద్ధంగా కోపిష్ఠులై ఉంటారు. తమకే అన్నీ తెలుసు అనేటువంటి విశిష్టవంతమైనటువంటి భావాలతో ఉంటారు. తమ తెలివితేటలు చాలా గొప్పవి అనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. వీరిలో రాజకీయ నాయకులు అత్యధికంగా కనిపిస్తూ ఉంటారు. వీరు ఇతరులకి సహాయ
గుణాలలో ఆచితూచి చేసేటువంటి విశేషాంశాలే అధికంగా కనిపిస్తాయి. విద్యావంతులుగా కించిత్తు అపశృతులు ఏర్పడ్డప్పటికీ లౌక్యతత్వంతో తాము నమ్మినటువంటి సూత్ర ప్రాతిపదికల్ని ఆచరణలో పెట్టి అభివృద్ధి పథంలోకి పయనించడానికి విశేషంగా కృషి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరి యొక్క సంసార జీవితంలో కొంత చిత్రాతి చిత్రమైనటువంటి ప్రభావాలు చవిచూడాల్సిన పరిస్థితి ఎంతగానో ఉంటుంది. ఏ మనిషికైనా కోపం పనికిరాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుచేత మార్చి నెలలో పుట్టినటువంటి వారు మాత్రం కోపాన్ని కనుక తగ్గించుకున్నట్లయితే వారి జీవితం చాలా చక్కగా సాగిపోతుంది సుమా అనే విషయాన్ని చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా వీరు ఎదుటి వారి యొక్క పొగడ్తలకు లొంగిపోయి ఎవరైతే పొగిడారో వారి కోసం సేవ చేసే గుణగణాలు ఎక్కువగా ఉంటాయి. అందుచేత ఈ విషయాన్ని కూడా బాగా గుర్తులో పెట్టుకోవాలి. ఒక వ్యక్తి బాగా పొగుడుతున్నాడు అంటే నీ పతనానికి నాంది పలుకుతున్నాడు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ మార్చి నెలలో పుట్టినటువంటి వారు, ఈ మార్చి నెలలో పుట్టినటువంటి వాళ్ళు తరచూ శత్రుత్వాన్ని కూడా కొని తెచ్చుకుంటారు. అంటే నిర్మోహమాటంగా మాట్లాడటం వలన శత్రుత్వం కొని తెచ్చుకునేటువంటి సంఘటనలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరిని లెక్క చేయని మనస్తత్వం ఈ యొక్క మార్చి నెలలో పుట్టిన వారికి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలు కూడాను బాగా కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభాన్ని వీళ్ళు సాధిస్తారు. ఇతరుల వలన లాభాలు పొందడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వీరికి 37 సంవత్సరాలు దాటిన తరువాతనే బాగా కలిసి వస్తుంది సుమా. వీరికి తరచూ ఆరోగ్యరీత్యా తలనొప్పి, నేత్ర వ్యాధులు రావటానికి ఆస్కారం ఉంది. ఆపరేషన్స్ కూడా జరిగే అవకాశం ఉంది. వారి ధైర్య సాహసాల వలన సంపాదించేటువంటి అవకాశం ఉంది. బాగానే సంపాదిస్తారు. దానికి తోడు వీరికి అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఈ మార్చి నెలలో పుట్టినటువంటి వారికి మంగళవారం, గురువారం, శుక్రవారాలు బాగా కలిసి వస్తాయి. వీళ్ళు ఎక్కువగా పసుపు రంగు, బంగారు వర్ణం, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం చాలా లాభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. వీరు ధరించాల్సినటువంటి రత్నం నీలం. ఎడంచేతి మధ్యవేలికి ధారణ చేయాలి పురుషులు. స్త్రీలైతే కుడి చేతి మధ్యవేలికి నీలాన్ని వెండిలో ధారణ చేయటం చాలా మంచిది. వీరికి రియల్ ఎస్టేట్, భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. వీరు కొలవవలసినటువంటి దైవం త్రిమూర్త్యాత్మకమైనటువంటి దత్తాత్రేయ తత్వంలో విరాజిల్లేటువంటి దత్తప్రభు లేక షిర్డీ సాయిబాబా. మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో అదృష్ట భాగ్యరీత్యా ఏప్రిల్ నెలలో పుట్టినటువంటి వారి యొక్క పరిస్థితి, ఫలితాలు, వాళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు అనేటువంటి విషయాల్ని వచ్చే ఆదివారం తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా భాద్రపద శుద్ధ సప్తమి భానువారం, జ్యేష్ఠ నక్షత్రం, ప్రీతియోగం, గరజకరణం. ఈ సప్తమి ఆదివారము సూర్య భగవానుడి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ముఖ్యంగా సూర్యారాధన, గాయత్రీ మంత్ర ఆరాధన, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, సూర్యవంశంలో జన్మించినటువంటి రాముణ్ణి స్మరించటం, రామకవచం, రామరక్షాస్తోత్రం చదువుకోవటం. ప్రధానంగా పుణ్యం సంపాదించాలంటే మంచి తిథి, మంచి నక్షత్రం కావాలి. పుణ్యం సంపాదిస్తే ఏ రోజున ఏ పని ప్రారంభించినా అది విజయాన్ని ప్రసాదిస్తుంది. పుణ్యం ఉన్న వ్యక్తికి శూన్యమాసం లేదు, అమావాస్య లేదు.
పుణ్యం పెంచుకోవడానికి ఈ తిథి, ఈ వారము, నక్షత్రాలు ఇవి సహకరిస్తాయి. పంచాంగ శుద్ధి అంటే 5 అంగములలో కనీసం 3 అన్నా మనకు ఉపయోగించాలి. ఇక్కడ ప్రీతి యోగము, ఆదివారము, సప్తమి ఈ 3 సహకరిస్తున్నాయి. ఏ పని చేసినా, ఎటువంటి పని ప్రారంభించినా విజయవంతం అవుతుంది. ప్రధానంగా గృహ సంబంధమైన, అలాగే అభివృద్ధికి సంబంధించిన, ఆరోగ్యానికి సంబంధించిన, ధనాన్ని వృద్ధి చేసుకునే క్రమంలో చేసే ప్రతి ఆలోచన చైతన్యవంతంగా ముందుకు నడిపిస్తుంది. మిత్రుల్ని కలవటం, పెద్దల్ని కలవటం, పెద్దల ఆశీర్వచనం, గొప్పవారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడితే వారి ప్రశంసలు మనకు లభిస్తాయి. ఈ విధంగా భాసిల్లుతోంది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే శుద్ధ అష్టమి, భాద్రపద మాసం, సోమవారం అష్టమి ఆయుష్మాన యోగం. ఉదయం జ్యేష్ఠ ఉన్నది, తర్వాత మూల వస్తుంది. అన్ని విధాల శుభప్రదం. ఆయుష్మాన యోగం మంచిది, సోమవారం మంచిది. మరి అష్టమి ఘడియలు ఉన్నాయి కదా, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానించడం, కృష్ణాష్టకం, అష్టకం అనే పేరుతో ఉన్న ఏ స్తోత్రం చదువుకున్నా, దుర్గాష్టకం, రామాష్టకం, గణనాయకాష్టకం, శివాష్టకం, బిల్వాష్టకం, ఇలా అష్టకములు ఏవైతే ఉంటాయో 8 శ్లోకములతో ఉన్నటువంటి అష్టవిధ శ్లోకాలు లేదా అష్టవిధ మంత్రాలు చదువుకున్నట్లయితే ఈ అష్టమి దోషం తొలగుతుంది. పనుల్లో కొంచెం వేగం తగ్గుతుంది. అష్టమి కష్ట సంకేతం కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానిస్తే మన సూత్రం ఏంటి? 5లో 3 బాగుండాలి. ఇక్కడ తిథి సోమవారం బాగుంది, నక్షత్రం ఉదయం 7 గంటల 3 నిమిషాల నుండి మూలం మొదలవుతుంది, అది బాగుంది. ఆయుష్మాన యోగం కూడా బాగుంది. ఈ 3 బాగున్నాయి కనుక చేసే పనుల్లో వేగవంతమైనటువంటి శుభాలు మనకి సమకూరుతాయి. గణపతి ఆరాధన, గ్రహదోష నివారణ. ఈ అంశంలో మహాగణపతిని ఆరాధించే క్రమంలో విద్యాయోగం అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా గణపతిని ఆరాధించాలి? అలాగే విద్యాయోగాన్ని ఇచ్చే గ్రహం ఏది? ఈ అంశాలను పరిశీలన చేస్తే విద్యాయోగాన్ని ప్రసాదించే గణపతి విద్యాగణపతి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరే వ్రాతపతి. నమో వ్రాతపతయే, నమో గణపతయే, నమః ప్రమథపతయే, నమస్తే అస్తు లంబోదరాయ, ఏకదంతాయ, విఘ్న వినాశినే, శివసుతాయ, శ్రీవరదమూర్తయే నమో నమః. ఈ మంత్రాన్ని మనం పఠించాలి. ఇది చదువుకుంటే ఏమొస్తుంది అంటే జ్ఞానంతో పాటు విజ్ఞానం కూడా వస్తుంది. విద్య 2 విధాలు, జ్ఞానము, విజ్ఞానము. ఇహలోక సిద్ధి, పరలోక సిద్ధి, ఐహిక, ఆముష్మిక. ఈ 2 విధాలుగా కూడా మనకి మేధా ధారణా సంపత్తి కావాలి. ఋషులలో వేదవ్యాసుల వారు మహాభారతాన్ని చెబితే దైవంలో ఆది దైవం మహాగణపతి మహాభారతాన్ని రచించారు, అంటే వ్రాసారు ఆయన. మహాగణపతి మహాభారతాన్ని రచించడం ద్వారా వ్రాతపతయే నమః అని ఆయనకు పేరు వచ్చింది. అంటే విద్యామూర్తి, విద్యాగణపతి. ప్రపంచంలో సృష్టిలో మనకున్నటువంటివి వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు. వీటిల్లో దైవం చేత వ్రాయబడినవి కేవలం ఒకటే వస్తువు ఉన్నది. ఆ ఒకే వస్తువు మహాభారతం. దైవం చేత వ్రాయబడ్డది, మహాగణపతి చేత వ్రాయబడింది. మిగతావన్నీ కవులు, ఋషులు వీళ్ళు రాశారు. రామాయణాన్ని వాల్మీకి రాస్తే, వేదవ్యాసుల వారు అష్టాదశ పురాణాలు, అలాగే భాగవతం ఇలా రాస్తే, ఒక భారతం పంచమ వేదం మాత్రం మహాగణపతి చేత వ్రాయబడింది, దైవము చేత లిఖించబడింది. కాబట్టి ఈయన విద్యాగణపతి. భగవంతుడు చేత చెప్పబడ్డది భగవద్గీత అయితే ఆ భగవద్గీతని లిఖించిన వ్యక్తి ఎవరండి? మహాగణపతి. దైవం చేత వ్రాయబడింది కాబట్టి భగవద్గీత చదివిన మనకి గురుబలం ఏర్పడుతుంది. అదే భారతంలో ఉన్నటువంటి అనేక సహస్రనామాలు ఉన్నాయి. ప్రధానంగా విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామాన్ని చదివిన మహాగణపతి కటాక్షం విద్యా రూపంలో వస్తుంది. విత్ అంటేనే జ్ఞానం, విద్యాజ్ఞానం.
విద్య దేనికి సంకేతం? ఉద్యోగానికి, ఆర్థిక సంపత్తికి, వివేకానికి, సంస్కారానికి, చిత్తశుద్ధికి, ధర్మ పరిరక్షణకి, న్యాయ ప్రవర్తనకి సంకేతం. కాబట్టి దోషము ఉన్నదా లేదా తెలుసుకోవాలంటే మనకి జ్ఞానం కావాలి. జ్ఞానమూర్తి విద్యాగణపతి. గ్రహములలో గురుగ్రహం విద్యనిచ్చే గ్రహం. గుర్వరిష్టేతు సంప్రాప్తే గురు పూజ అంచకారయేతు గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే ధనపీడోపశాంతయే విద్యాపీడోపశాంతయే. ఇన్ని విధాలుగా ఉంది. మరి గురు నక్షత్రాలు, ఏ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి గురుబలం ఉంటుంది అంటే పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర ఈ 3 నక్షత్రాలు బృహస్పతి నక్షత్రాలు. గురునాదేహ పుష్టిశ్చ బుద్ధి పుత్రార్థ సంపద. బుద్ధి పుత్రార్థ సంపద. బుద్ధి ప్రదాత బృహస్పతి. జాతక దోషాల్లో బృహస్పతి ఉన్నట్టయితే, నీచులో ఉన్న అష్టమ, షష్ఠ, ద్వాదశ స్థానాల్లో బృహస్పతి ఉన్న ఆ బృహస్పతి యొక్క యోగం స్థితిలో ఉన్న అంటే అవయోగంగా ఉన్న బృహస్పతి పాపకర్తల్లో ఉన్న బృహస్పతి దశ నడుస్తున్నా, బృహస్పతి అంతర్దశ నడుస్తున్నా, బృహస్పతి గ్రహం పైన జాతక చక్రంలో పుట్టినప్పుడు పాపగ్రహ వీక్షణం అధికంగా ఉన్నా మనం ఈ నమో వ్రాతపతయే అనే మంత్రాన్ని చదువుకోవాలి. రేపటి రోజున లక్ష్మీ అనుగ్రహం కోసమై ఆరాధించవలసినటువంటి గణపతి మంత్రం ఏంటి, శుక్రదోష పరిహారార్థమై మహాగణపతి ఆరాధన ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గణేశ శరణం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన గణేశ నవరాత్రుల సందర్భంగా గజానన గణపతిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. గజానన గణపతి ఒకానొక సమయంలో జగన్మాత కోపం వల్ల కుబేరుడి నేత్రం దగ్ధమైపోయినప్పుడు ఆ బూడిదలో నుంచి వచ్చినటువంటి లోభాసురుడు అనే రాక్షసుడి గర్వాన్ని అణచటానికి ఆవిర్భవించాడు. ఆ విధంగా ఆవిర్భవించిన గజానన గణపతిని ఈ గణేశ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించినట్లయితే జాతక చక్రంలో ఉన్నటువంటి చంద్రగ్రహ దోషాలను నివారింపజేసుకోవచ్చు. ఎవరికైనా సరే మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నప్పుడు మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందటానికి, తల్లికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను తొలగింపజేయటానికి, తల్లి తరపు బంధువులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి, అదేవిధంగా గృహంలో పసిపిల్లలకు తరచుగా సంభవించేటటువంటి జలుబు, దగ్గు, ఆయాసం, కడుపు నొప్పి, నాసికా సంబంధమైన వ్యాధులు, ఇటువంటి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి కూడా గణేశ నవరాత్రుల సందర్భంగా గజానన గణపతిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. ఈ గజానన గణపతి రూపంలో గణపతి 4 చేతులను కలిగి ఉంటాడు. ఈ 4 చేతులలో 2 చేతులలో పరశువు, సర్పము ధరించి ఉంటాడు. మిగిలిన 2 చేతులలో ఒక చెయ్యి అభయహస్తంలో ఉండి ఇంకొక చేత్తో మోదకాన్ని ధరించి ఉంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి గజానన గణపతి రూపాన్ని మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఉంచి గజానన గణపతిని తెలుపు రంగు పుష్పాలతో పూజించాలి. మల్లెపూలు, సంపంగె పూలు, నందివర్ధనం పూలతో గణపతిని పూజించాలి. అలాగే గజానన గణపతి ప్రీతి కోసం స్వామివారి చిత్రపటం దగ్గర 5 ఒత్తులు వేసి కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. గజానన గణపతికి ముద్దకర్పూరంతో హారతి ఇవ్వాలి. గజానన గణపతికి తెల్లటి పదార్థాలను, తీపి పదార్థాలను నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే గజానన గణపతిని పూజిస్తున్న తరుణంలో స్వామి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది చంద్రగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి గజానన గాయత్రి మంత్రాన్ని 21 సార్లు జపం చేసుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే గజాననాయ విద్మహే లోభహంత్రే చ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్. లోభాసురుడనే రాక్షసుడి యొక్క గర్వాన్ని అణచటానికి ఆవిర్భవించిన గజానన గణపతికి సంబంధించిన ఈ గజానన గాయత్రి మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ
గజానన గణపతిని పూజించినట్లయితే చంద్రగ్రహ దోషాలను నివారింపజేసుకొని చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్ర రీత్యా జలతత్వ రాశులైనటువంటి కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి ఈ 3 రాశుల వాళ్ళు గజానన గణపతిని పూజించినట్లయితే ఇంకా అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. గణేష నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో గజానన గణపతిని పూజించండి. గజానన గణపతి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులకండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో గణేష నవరాత్రుల సందర్భంగా అష్టవినాయకులలో మహోదర వినాయకుడిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం.